ఎస్ఎన్ మనోజ్, భద్రకా కామర్స్ డిగ్రీ కాలేజ్, హనుమకొండ. మనము ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకి డిగ్రీలో ఎలాంటి కోర్సులు అవైలబుల్గా ఉన్నవి, అందులో మెయిన్ ఎంఈసి సిఈసి పిల్లలకు ఎటువంటి కోర్సులు మనకు అందుబాటులో ఉన్నవి అనేటువంటి వాటి మీద మనము వీడియోలు చేస్తున్నాం. దగ్గర ఒక 10 వీడియోలు చేస్తున్నాం. చాలామంది నాకు చెప్తున్నారు, పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు, కొందరు స్టూడెంట్స్ చెప్తున్నారు, బీకామ్లో ఇన్ని కోర్సెస్ ఉన్నాయా అని తెలియకుండా ఉన్నటువంటివి చాలా కోర్సెస్ని మనం ఈరోజు తెలియజేస్తున్నాం. ఈ కోర్సులన్నీ కూడా దాదాపుగా ప్రతి యూనివర్సిటీ నుంచి అందుబాటులో ఉన్నవి. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఉన్నవి. అట్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి కూడా ఈ కోర్సెస్ అన్నీ సరే స్లైట్ డిఫరెన్స్తో పేర్లు ఏమన్నా కొంచెం మార్పులు చేర్పులు చేసి ఉండొచ్చేమో, కానీ దాదాపుగా అన్ని కోర్సులు అందరికీ అందుబాటులోకి వచ్చినాయి. సిలబస్లు కూడా కామన్ కోర్ సిలబస్ ఉంది. కామన్ కోర్ సిలబస్ వచ్చిన కాంచెల్లి రాష్ట్రంలో అందరి విద్యార్థులకు అన్ని యూనివర్సిటీలలో ఒకటే సిలబస్ వచ్చేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి పిల్లలందరికీ సిలబస్ కూడా సేమ్. అందుకే నేను సిలబస్ని మీకు ఎక్కువగా చెప్పట్లేదు. సిలబస్ని చదవాలి అంటే సెట్ మొత్తం ఉన్నది, అదంతా నేను చెప్పాల్సిన అవసరం మీకేం లేదు. మీకు ఆల్రెడీ ఏ ఇంటర్నెట్లో తీసుకొని ఏ యూనివర్సిటీ సైట్ తీసుకున్నా ఆ యూనివర్సిటీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులు అన్నీ కూడా ఇందులో మనకు దొరుకుతున్నవి. ఇట్లా మనము బీకామ్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నవి, బీకామ్ చదివే పిల్లలు ఇన్ని రకాల కోర్సులలో ఏ స్పెషలైజేషన్ తోటి డిగ్రీ పూర్తి చేస్తే వాళ్లకు ఆయా రంగాలలో మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నవి. ఇదివరకు ఎట్లా ఉండేది అంటే దాదాపుగా ఈ గ్లోబలైజేషన్ కంటే ముందు ఎక్కువ వరకు డిగ్రీ జనరల్ బీకామ్, కంప్యూటర్స్ బీకామ్ మాత్రమే చదివి తర్వాత పీజీలు చేసేది, ఎంబీఏలు చేసేది పిల్లలు. అప్పుడు స్పెషలైజేషను మనకు ఉన్నటువంటిది ఎంబీఏలో కానీ ఎంకామ్లో కానీ ఉన్నటువంటిది కేవలం ఫైనాన్స్, తర్వాత మార్కెటింగ్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్, ఈ మూడింటిలో మాత్రమే ఉండేది. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అయిందో అప్పటి నుంచి అనేకమైనటువంటి కంపెనీలు మన రాష్ట్రంలో మన దేశంలోకి రావడం వల్ల అన్ని చదువుల యొక్క ఆవశ్యకత పెరిగింది. ఇదివరకు డిగ్రీలు పీజీలు పూర్తి చేసిన తర్వాత డిప్లొమా చేసుకునేది అందరూ. ఒక్క ఫైనాన్స్లో కావాలంటే ఫైనాన్స్లో డిప్లొమా చేసేది, మార్కెటింగ్లో కావాలంటే మార్కెటింగ్, బ్రాండ్ మేనేజ్మెంట్ అంటే బ్రాండ్ మేనేజ్మెంట్ డిప్లొమా చేసేది, ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో కావాలంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో ఒక్క డిప్లొమా పూర్తి చేసేది. ఇప్పుడు డిప్లొమా కోర్సులు తగ్గి అవే కోర్సెస్ అన్నీ డిగ్రీలోకి వచ్చేసింది. డిగ్రీలో మనము చాలా కోర్సెస్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనము బీకామ్ అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ అనే ఒక మంచి కోర్సు గురించి చెప్పుకుందాం. ఈ కోర్సు యొక్క ఆవశ్యకత మాకంటే సామాన్యులైనటువంటి ప్రజలకి కూడా ఎక్కువ తెలుసు. బీకామ్ అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ మనకు ఆ పదంలోనే వచ్చేసింది. డిగ్రీ చదివే పిల్లలకి మనం ఇచ్చేటువంటి కోర్సులలో జనరల్ బీకామ్ అయినా, కంప్యూటర్స్ బీకామ్లోనైనా, లేదా కనీసం ఎంకామ్లకు ఎంబీఏలకు వెళ్ళిన తర్వాత పిల్లలకు ఒక దగ్గర ఎక్కడనో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఇస్తుంది. ఆ మార్కెటింగ్ మేనేజ్మెంట్ చదివిన తర్వాత అందులో అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది ఒక టాపిక్. ఆ ఒక్క టాపిక్ మీద చాలా వరకు ఇదివరకు డిప్లొమా కోర్సెస్ ఉండేది. ఇప్పుడు అదే ఒక అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ మీద ఈరోజు ఒక డిగ్రీ కోర్సే పూర్తిగా తయారైంది బీకామ్లో. అది చాలా అవసరమైనటువంటి కోర్స్. ఇప్పుడు డిగ్రీ అయిపోగానే పిల్లలకి మంచి మంచి మేనేజర్షిప్ ఆఫీసర్లుగా జాబ్స్ దొరుకుతున్నాయి కంపెనీస్లో. దానికి అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది చాలా తప్పనిసరి అవసరం. ఒక్కసారి చూసుకోండి, ఎన్ని కంపెనీలు ఉన్నా ఆ కంపెనీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే తప్పనిసరిగా అడ్వర్టైజ్మెంట్ కావాలి. మనకున్నటువంటిది ఈ రోజులలో ఇంత మీడియా డెవలప్ అయింది, ఇంత ఇంటర్నెట్ ప్రపంచంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి దేశాల్లో మన దేశంలో కనిపిస్తున్నాయి కంపెనీలు, మన కంపెనీలు ఇతర అన్ని దేశాలలో కూడా కనిపిస్తున్నాయి. అనేకమైనటువంటి వస్తువుల్ని మనము ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకుంటాము, మన దగ్గర తయారైన వస్తువుల్ని ఇతర దేశాలకు తీసుకెళ్తున్నాం. ఇంత మార్కెట్ మొత్తం జరుగుతున్నది, ఇంత వ్యాపారం జరుగుతున్నది ప్రపంచవ్యాప్తంగా అంటే
దానికి ఆధారం అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంటే లేకున్నట్లయితే మనకు ఇన్ని రకాల వస్తువులు మన చేతికి అందేది కాదు. సో ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి బీకామ్ అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ అనే కోర్సు కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మార్కెటింగ్, MBA మార్కెటింగ్ చేసిన పిల్లలకు ఉన్నటువంటి అన్ని అవకాశాలు ఇక్కడ మనకు డిగ్రీ అడ్వర్టైజ్మెంట్ చదివినటువంటి పిల్లలకి, బీకామ్ అడ్వర్టైజ్మెంట్ చదివిన పిల్లలకి దొరుకుతాయి. ఇక్కడ ఈ డిగ్రీ కనుక సెలెక్ట్ చేసుకున్నటువంటి పిల్లలకు ప్రతి సెమిస్టర్లో అన్ని సబ్జెక్ట్స్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటివి ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క సెమిస్టర్లో మనకు అడిషనల్గా జాయిన్ అవుతున్నాయి. బీకామ్ జనరల్, కంప్యూటర్స్, టాక్సేషన్ మనం ఎట్లయితే చెప్పుకుంటూ పోయినామో, బిజినెస్ అనాలిటిక్స్ గురించి చెప్పుకున్నాము, అలాగే ఫైనాన్స్ గురించి చెప్పుకున్నాము, ఇన్సూరెన్స్ గురించి చెప్పుకున్నాము. ఏ టాపిక్ అయితే చెప్తున్నామో ఆ టాపిక్ సంబంధించి, ఆ కోర్సుకు సంబంధించిన అడిషనల్గా ఒక ఎక్స్ట్రా పేపరు ఒక్కొక్క సెమిస్టర్లలో కలుస్తున్నది. అట్లా కలవటం వల్ల వాళ్ళు, ఆ పిల్లలు ఆ సబ్జెక్ట్లో స్పెషలైజ్డ్ కోర్సుగా చదువుతున్నారు. ఆ కోర్సు కనుక చదివినట్లయితే ఆ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎక్కువ దొరికే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం కనుక బీకామ్ అడ్వర్టైజ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ సెమ్లోనే వాళ్ళు మార్కెటింగ్ మేనేజ్మెంట్ చదువుతారు. అదే జనరల్ బీకామ్ కావచ్చు, కంప్యూటర్స్ బీకామ్ పిల్లలు కావచ్చు, వేరే ఏ బీకామ్ పిల్లలైనా కూడా మార్కెటింగ్ మేనేజ్మెంట్ అవసరమైతే లాస్ట్ సెమ్లోనే చదువుతారు ఒక్క సబ్జెక్టుగా, లేదు ఎంకామ్ MBAలోకి వెళ్ళినాక నన్ను చదువుకుంటారు. అదే బీకామ్ అడ్వర్టైజ్మెంట్ చదివే పిల్లలు మార్కెటింగ్ మేనేజ్మెంట్ని ఫస్ట్ సెమ్లో చదువుతున్నారు. సో దాంతో ఎక్కువ నాలెడ్జ్ పొందేటువంటి అవకాశం ఉన్నది పిల్లలకి. అలాగే మళ్ళీ సెకండ్ సెమ్ కనుక వచ్చినట్లయితే ఫండమెంటల్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ చదువుతున్నారు. ఇంకొక పేపర్, మీకు అసలు పేపర్లను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ నేను అంటే ప్రత్యేకంగా ఈ పేపర్లు చాలా ఇంపార్టెంట్ పేపర్స్. ఇవి జనరల్గా మామూలు డిగ్రీ బీకామ్ చదివినట్లయితే ఈ సబ్జెక్ట్స్ దొరకట్లేదు వాటికి, అవి చదువుతలేడు ఇక్కడ. ఇవి చదవకుండా ఏం చేస్తున్నాడు, PG పూర్తి చేసుకున్నాక డిప్లొమా చేయాల్సి వస్తుంది పరిస్థితి. డిప్లొమా చేసినప్పుడు ఈ సబ్జెక్ట్స్ అని కలుస్తాయి. అదే డిప్లొమా జోలికి వెళ్ళకుండా డిగ్రీలోనే ఈ సబ్జెక్ట్స్ని ఇక్కడ పూర్తి చేస్తున్నాం మనం. అది కామన్ కోర్స్ లెవెల్స్లో. సో చాలా వ్యాలిడ్ సర్టిఫికెట్, చాలా ఇంపార్టెంట్ సర్టిఫికెట్, చాలా యూస్ఫుల్. పిల్లలు ఎవరికైనా కూడా మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ప్రైవేట్ రంగంలో అయితే కోకోలలు, ప్రభుత్వ రంగానికైనా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా చెప్పడానికి అడ్వర్టైజ్మెంట్ తప్పనిసరి. కాబట్టి పబ్లిక్ రంగంలో కూడా అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ కంపెనీలలో కూడా మంచి మార్కెటింగ్ మేనేజర్స్కి వెళ్ళడానికి సూపర్ అవకాశాలు ఉన్నటువంటి కోర్సు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫస్ట్ సెమ్లోనేమో మార్కెటింగ్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు, సెకండ్ సెమ్లోకి వచ్చినట్లేదంటేనేమో ఫండమెంటల్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ చదువుతున్నాడు. వీటితో పాటుగా మళ్ళీ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, స్టాటిస్టిక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కామన్గా జనరల్ బీకామ్ పిల్లలు ఏవైతే చదువుతున్నా అవన్నీ మళ్ళీ చదువుతాడు ఈ అబ్బాయి. అంటే ఈ స్టూడెంట్స్ ఇవి కూడా చదువుతున్నారు. ప్లస్ అడిషనల్గా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక సేల్స్ ప్రమోషన్కి సంబంధించిన సబ్జెక్ట్ చదువుతున్నారు. అదే థర్డ్ సెమ్ అంటే మళ్ళీ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ కనుక వచ్చినట్లయితే ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ చదువుతున్నాడు. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, దానికి సంబంధించినటువంటి టాపిక్ అంతా కూడా ఇక్కడ కవర్ అవుతున్నది. అలాగే ఫోర్త్ సెమ్కి వచ్చినట్లయితే అంటే సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ అని చదువుతారు అంటారు కొన్ని చోట్ల, లేదు వరుసగా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఫోర్త్ సెమ్కి వచ్చినట్లయితే బ్రాండ్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. బ్రాండింగ్ అనేటువంటి చాలా తప్పనిసరి అన్ని ప్రోడక్ట్స్కి. ప్రతి కంపెనీ కూడా బ్రాండ్ ఇమేజ్ కోసమని మస్తు కోట్లు ఖర్చు పెడతా ఉంటుంది. ఆ బ్రాండింగ్ ఎట్లా చేసుకోవాలి అనేటువంటి విషయం మీద డిగ్రీలోనే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ ప్రమోషన్ చదివేటువంటి పిల్లలు చదువుతున్నారు. తర్వాత సేమ్ అదే ఫోర్త్ సెమ్లోనే మీడియా రీసెర్చ్ అండ్ ప్లానింగ్ కూడా చదువుతున్నారు. ఈరోజు మీడియా ఎంత డెవలప్ అయిందో, ఎంత ఏ లెవెల్లో ఉన్నది అనేటువంటిది అందరికీ మీకు తెలిసిందే. మీడియా లేనిది ఈ రోజులలో, ఇంటర్నెట్ ప్రపంచం లేకుండా, టీవీలు, సినిమాలు ఇటువంటివి లేకపోతే అసలు ప్రజలకు ఏమాత్రం కూడా రోజు తీరినటువంటి పరిస్థితికి వచ్చేసింది. అంటే చాలా ప్రభావం చూపిస్తున్న ప్రజలందరి మీద మీడియా గురించి, రీసెర్చ్ అండ్ ప్లానింగ్ గురించి ఫోర్త్ సెమ్లోనే చదువుతున్నాడు ఇక్కడ అబ్బాయి మనకి. సో అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్లో అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన హోర్డింగ్స్ కావచ్చు, బోర్డులు కావచ్చు, టీవీ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, సినిమా అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నింటి గురించి కూలంకషంగా సబ్జెక్ట్ నేర్చుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా నెక్స్ట్ సెమ్ కనుక వచ్చినట్లయితే
ఇక్కడ కాపీ రైటింగ్ అండ్ మేనేజ్మెంట్ వస్తున్నది, తర్వాత ప్రాజెక్ట్ కూడా వస్తున్నది. ఎన్ని మంచి సబ్జెక్ట్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ బీకామ్ అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ చదివినటువంటి పిల్లలకి ప్రైవేట్ కంపెనీలలో మార్కెటింగ్ మేనేజర్స్గా అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్లో ఉన్నది, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నది, ప్రోడక్ట్ కంపెనీస్లలో ఉన్నది. ఎటువంటి కంపెనీ తీసుకున్నా దానికి ప్రచారం అనేటువంటి తప్పనిసరి కాబట్టి, ప్రచారానికి సంబంధించినటువంటి చదువే ఈ చదువు కాబట్టి మార్కెటింగ్ సంబంధించినటువంటి సబ్జెక్టు దాన్ని కూలంకషంగా అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా అందరి పిల్లలకి కూడా చాలా ఉపయోగమైనటువంటి కోర్సు. అయితే ఈ కోర్సు వాస్తవంగా అన్ని కాలేజీలలో ఆఫర్ చేయడం లేదు సరిగ్గా. చేస్తున్నటువంటి కాలేజీలోకి వెళ్ళి బయటకు వచ్చినటువంటి పిల్లలు మాత్రం తప్పనిసరిగా ఒక మంచి లైఫ్ ఉంది మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. సరే, వాస్తవంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి మా కాలేజీలో అయినటువంటి భద్రకా కామర్స్ డిగ్రీ కాలేజీలో కూడా ప్రస్తుతానికి ఈ కోర్సు ఇంకా లేదు. మేము కూడా తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాము. అయితే హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణాలలో చదువుతున్నటువంటి పిల్లలకు, హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఇట్లాంటి కొంచెం పెద్ద పట్టణాలలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ కోర్సు అవైలబుల్గా ఉన్నది. ఈ కోర్సు కనుక చదివినట్లయితే అదే ప్రాంతాలలో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా అనేకమైనటువంటి ఉన్నవి. మార్కెటింగ్లో ఆ స్కిల్స్ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ అడిషనల్ టెక్నిక్స్ అనేటువంటిది కనుక పిల్లాడు కనుక షార్ప్గా నేర్చుకొని కనుక ఉన్నట్లయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎప్పుడు కూడా స్పెషలైజ్డ్ కోర్సుని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ స్పెషలైజ్డ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మంచిగా దొరుకుతాయి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, బీకామ్లో ఉన్న అన్ని కోర్సులలో జనరల్ బీకామ్, కంప్యూటర్స్ బీకామ్ చదివితే ఒకప్పుడు సరిపోయేది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రపంచంలో మనం అడ్వాన్స్డ్గా చదవాలి. కొంత అడ్వాన్స్ నాలెడ్జ్ కనుక నేర్చుకొని ఉంటే ఆ రంగంలో ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాలు ఎప్పుడైతే పడుతున్నాయో ఆ ఉద్యోగాలకు మనము మాత్రమే అర్హత కలిగిన వాళ్ళు ఉంటాం. కరెక్ట్గా చూసినట్లేదంటే లాస్ట్ వీక్ మీకు చెప్పినటువంటి ఇన్సూరెన్స్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఆ కోర్సులలో చదివిన పిల్లలు ఎలా అయితే తక్కువ మంది ఉంటారో, అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ డిగ్రీ చదివిన పిల్లలు కూడా ఆ సంఖ్య తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి బయటికి వస్తున్నారో ఖచ్చితంగా ఉద్యోగాలు దొరుకుతాయి. ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నటువంటి కోర్సును సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది ఖచ్చితంగా, కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే కొంచెం ఈజీ ఉంటుంది, కోర్సు మాత్రం టఫ్ ఉంటుంది. ఎట్లా ఎప్పుడు కూడా స్పెషలైజ్డ్ కోర్సు తీసుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే అందులో నైపుణ్యాన్ని పెంచుకోవాలి, అందులో మనము ఒక ప్రత్యేకమైన స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్ కనుక మనం పట్టి నేర్చుకున్నట్లయితే ఆ రంగంలో మనల్ని మించిన వాళ్ళు ఉండరు. అక్కడే జనరల్ బీకామ్ వాళ్ళు కావచ్చు, కంప్యూటర్స్ బీకామ్ వాళ్ళు కావచ్చు, ఇంకేదో బీకామ్ చదివిన వాళ్ళు, బీబీఏ చదివిన పిల్లలు కూడా ఆ ఉద్యోగాలకు వస్తారు. కానీ ఎప్పుడైతే బ్రాండ్ మేనేజ్మెంట్ కాడ కావచ్చు, లేదా మార్కెటింగ్ కాడ కావచ్చు, సేల్స్ ప్రమోషన్స్ కాడ కావచ్చు, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కాడ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కాడ, మీడియా కాడ, న్యూస్ పేపర్ల దగ్గర, టీవీ న్యూస్ పేపర్ల కాడ, టీవీ అడ్వర్టైజ్మెంట్స్ దగ్గర కావచ్చు, ఇట్లాంటి కాడ జాబ్స్ పడ్డాయి అంటే తప్పకుండా మీకు అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ పిల్లలకి మంచి అవకాశం దొరుకుతుంది. గవర్నమెంట్లోకి వచ్చినా కూడా గవర్నమెంట్లో చేసేటువంటి అన్ని రకాల మెయిన్ దాంట్లో ఉన్నటువంటి పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో, పబ్లిక్ సంబంధించినటువంటి గవర్నమెంట్ చేసేటువంటి పాలసీలన్నింటినీ ప్రచారం చేయడానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో ఆయా డిపార్ట్మెంట్లలో పడ్డ ఉద్యోగాలన్నింటికీ కూడా ఈ పిల్లలు చాలా బాగా పనిచేస్తారు. వీళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇట్లాంటి కొత్త కోర్సులను సెలెక్ట్ చేసుకున్నట్లయితే పిల్లలు చదివే క్రమంలో కొంచెం ఎక్కువ కష్టపడ్డట్లయితే ఆ 3 ఇయర్స్ కొత్త సబ్జెక్టుని నేర్చుకోవడానికి కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఆ తర్వాత మంచి లైఫ్ దొరుకుతుంది, మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉన్నటువంటి కాంపిటీషన్లో మీరు ఎంటర్ అయితే మీరే శాలరీస్ని డిమాండ్ చేయవచ్చు. ఒక మంచి స్కిల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్గా మీరు తయారు కావచ్చు. రేపు మీరే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యేది ఉంటే, ఒక కంపెనీ మేనేజర్ కనుక అయ్యేది ఉంటే, కంపెనీ సీఈఓలు అయినట్టు ఉంటే కూడా మీకు ఖచ్చితంగా మేనేజ్మెంట్ స్కిల్స్లలో అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక మంచి స్కిల్ అని, దాన్ని మీరు ఈ డిగ్రీలో నేర్చుకుంటున్నారు. ఇలా మీకు ఈ విధంగా బీకామ్లో ఉన్నటువంటి
ఇంకా కోర్సెస్ కొత్త కొత్తవి ఉన్నవి, అవన్నిటిని చెప్పడానికి మీకు నేను సిద్ధంగా ఉన్నాను. రాబోయే వీడియోలో మరొక మంచి కోర్సు గురించి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పిల్లలందరూ ఇంటర్మీడియట్ అయిపోయి మెయిన్ ఎంఈసి సిఈసి పూర్తి చేసిన పిల్లలు ఇన్ని కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక్కసారి ఫస్ట్ మీరు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోబోయే ముందు ఒక్కసారి ఈ వీడియోలు అన్నీ చూడండి. చూసి మీకేది బాగా ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ కోర్సు సంబంధించిన అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా ఒక్కొక్క పిల్లాడికి ఒక వీడియో చేశాను నేను ఇదివరకు. పిల్లల యొక్క నాలెడ్జ్ని ఒక్క చదువుతోటే అంచనా వేయద్దు. ఒక్కొక్క పిల్లాడికి కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు ఉంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ చదివే పిల్లలకి చాలా క్రియేటివిటీ ఉండాలి, కొత్త నైపుణ్యత కలిగినటువంటి విద్యార్థులు అయి ఉండాలి. అట్లాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి కోర్సెస్ తీసుకొని మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోగానే మెయిన్ ఎంఈసి సిఈసి పిల్లలందరూ ఈ వీడియోని ఒక్కసారి చూస్తే ఎన్ని కోర్సెస్ ఉన్నవి, ఆ కోర్సుల యొక్క లైఫ్ ఏంటిది, మీకు అందులో ఏది ఇంట్రెస్ట్ ఉన్నదో సెలెక్ట్ చేసుకొని దాంట్లో చేరినట్లేదంటే మంచి ఉద్యోగాలు పొందొచ్చు అని మీకు తెలియజేస్తూ మరొక వీడియోలో మీకు మరొక మంచి కొత్త కోర్సుని తీసుకొని చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. మీ ఎస్ఎన్ మనోజ్, హన్మకొండ, భద్రకా కామర్స్ డిగ్రీ కాలేజ్. ఎప్పటికీ ధృవ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధృవ టీవీలో వస్తున్నటువంటి మన ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూడండి అని తెలియజేస్తూ మీకు ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.